ఒకసారి జపాన్లో జీవన విధానం చూసి మనం కూడా సామాజిక, సాంస్కృతిక, ఆరోగ్యపరమైన జీవన విధానం అనేది మనం కూడా అమలు పరుచుకుంటే అత్యద్భుతంగా ఉంటుంది మన జీవితం. ఉదాహరణకి జపాన్ వాళ్ళు పొద్దున్న లేవంగానే చాలా ఫెర్మెంటెడ్ రైస్ తింటారనమాట. చాలా స్టిక్కీ రైస్ తింటారు. దానిలో ప్రొబయోటిక్స్ చాలా ఉంటాయన్నమాట. అరుగుదల చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. అంతేకాదు జపాన్ వాళ్ళు చాలా వరకు రా ఫుడ్ తింటా ఉంటారు. సీవీడ్ కూడా ఎక్కువ తింటారు. అంతేకాదు వాళ్ళు షూషి అని చెప్పి చేపలతో కూడిన ఆహారం బాగా తింటారనమాట. ఫిష్ అనేది హెల్తీ డైట్. టోఫు కూడా జపాన్ వాళ్ళు ఎక్కువగా తింటారు. ఫిష్ కానీ, రైస్ కానీ, వెజిటబుల్స్ కానీ, సోయా బేస్డ్ ప్రొడక్ట్స్ టోఫు, మిసో ఇవన్నీ ఎక్కువ తింటారు. వాటితో పాటు సీవీడ్, గ్రీన్ టీ బాగా తాగుతారనమాట. రెడ్ మీట్ కానీ, ప్రాసెస్ ఫుడ్ కానీ, షుగర్స్ కానీ జాపనీస్ వాళ్ళు చాలా తక్కువ తింటారు. దానివల్ల వాళ్ళకి ఊబకాయం, ఒబెసిటీ రావట్లేదు. అంతేకాకుండా హార్ట్ డిసీజెస్ కూడా రావట్లేదు అనమాట. అండ్ చాలా మంది జపనీస్ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో రెగ్యులర్ వాకింగ్ ఉంటుంది. వాకింగ్, గార్డెనింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ముఖ్యంగా వాళ్ళు ఇకిగాయ్ ఫాలో అవుతారు. ఇకిగాయ్ అంటే ప్రతి ఒక్కరికి పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది అనమాట. ఏదో ఒక లక్ష్యం పెట్టుకుంటారు. చిన్న పనో పెద్ద పనో చేస్తూ ఉంటారనమాట. దానివల్ల వాళ్ళకి బతకాలనే మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు. దాంతోపాటు ఎప్పుడు కదులుతూ ఉంటారనమాట. ఆ లక్ష్యం పెట్టుకుని పని చేస్తూ దాని గురించి ఆలోచిస్తుంటారు. ఇంకా వాళ్ళకి చావు దగ్గరికి రాదనమాట.